చదువుదాం అనే అంశం కింద కూచిపూడి నృత్యం ఒక సాంప్రదాయ కళ. దీని గురించి తెలుసుకుందాం. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించినటువంటి కళారూపం. ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కూచిపూడి ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించినటువంటి కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు. ఇది కూడా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు అంటారు. ఆయన నాడు ప్రచారంలో ఉన్నటువంటి యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించినటువంటి నాట్య నాటకం భామా కలాపం. ఎవరు రచించింది అంటే సిద్ధేంద్ర యోగి. భామా కలాపం ఇది కూడా ఇంపార్టెంట్. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. మనకి ఇక్కడ బిట్ ఏమని వస్తుందంటే తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది అంటే భామా కలాపం. భామా కలాపాన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే సిద్ధేంద్ర యోగి. సో ఈ రెండు బిట్లు కూడాను. దీనికి తోడుగా మూడవది కూచిపూడి ఎక్కడ ఆవిర్భావం చెందిందంటే కృష్ణా జిల్లాలోని దివిసీమ కూచిపూడి అనే గ్రామంలో ఇది ఆవిర్భవించింది. సో ఇలాగ చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. తెలుగులో ఇది మొట్టమొదట నృత్య నాటకం. కూచిపూడి కళాకారులకు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. నాట్యం అభినయ ప్రధానమైనది. నాట్యం అన్నది అభినయ ప్రధానమైనది. అభినయం 4 రకాలు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు. అభినయాలు ఎన్ని రకాలు? అభినయాలు 4 రకాలు. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ ఆంగికాభినయం, భాష ద్వారా వ్యక్తీకరణ వాచకాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనాదీశ్వర వేషం. అర్ధనాదీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ 2 వేషాలను వేరు చేస్తూ పైనుండి కింద వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు మరో వేషం తెర కప్పుతుంది. జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలు భాగవత మేళ అని కూడా అంటారు. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో కూడా వచ్చున్నది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు 2 ఉంటాయి. కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు ధరిస్తున్నారు. అంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా ధరిస్తున్నారు. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల మిస్సయ్య, వెంపటి వెంకటనారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి వారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.